హాయ్ ఫ్రెండ్స్, ప్రియమైన ఇలా ఈ విధంగా ఇంత వరస్ట్గా నీకు నా ప్రేమ తెలియజేస్తున్నందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సో సారీ. మొదటి చూపులోనే ప్రేమ పడుతుందా అని అందరూ అనుకుంటే వాళ్ళకి పిచ్చేమో అనుకున్నా, కానీ నిన్ను చూశాక తెలిసింది అది పిచ్చికి అది ప్రేమని. నిన్ను చూసిన ఆ క్షణం ఒకసారిగా ఆగింది నా ప్రయాణం. ఇన్నాళ్ళు నా ప్రేమని నీకు చెప్పకుండా ఉండలేక నరకాన్ని చూశా, బట్ నా ఇంత ప్రేమను భరించలేకపోతున్నాను. నిన్ను చూసి మొదలు నైట్ నిద్ర లేదు, బాడీకి ఫుడ్ లేదు, అసలు నా మైండ్ నా దగ్గర లేదు. ఈ ఒక్క లెటర్తోనే ప్రేమ పడుతుందా ఏదో, కానీ నేను మాత్రం నిన్ను హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్నాను. ప్రతిరోజు నీ కోసం పూచే పూలా వీచే గాలిలా వెలిగించే సిరులా వెలిగించిన 10 మందిలో 100 మందిలో 1000 మందిలో కూడా నీ చేతులు నేను గుర్తించగలను. నా ప్రేమకు హద్దులు లేవు. అంటే నువ్వంటే అంతా ఇంత ఇష్టం అని చెప్పడం లేదు. నా ప్రేమ నిజం అర్థం చేసుకో. ఒప్పుకుంటే స్వర్గం, కాదంటే నరకం. నిన్ను చూస్తూనే ఉండాలని బట్ పడుకుంటున్నా నువ్వు తల్లోకి వస్తావని. నువ్వు నడుస్తుంటే వెళ్ళే దారినవుతా, చిరునవ్వుతో పలకరిస్తే చికెన్ని తిరిగి వస్తావు, కాదంటే కాల్చే చికెనవుతా. అమ్మ ప్రాణం ఇస్తుంది, దానికి అమ్మాయి ప్రేమని కలుపుతుంది. నువ్వు నో అని అనుకో, రాలిపోయే ఆకులా నా లైఫ్ ఆగిపోతుంది. ప్రేమించే మనసుంది, ప్రేమించాను. ప్రేమించడం తప్పు కాదు, దాన్ని తెలియజేయకపోవడమే తప్పు అని పెద్దలు అన్నారు. ప్రేమించకుండా ఉండలేను. అందరినీ అమ్మాయిలతో ప్రేమను రిజెక్ట్ చేసి నా మనసు పగలకొట్టడు. ప్రేమించిన వాడు ఇలానే అంటాడు అని అనుకోకు. ప్రేమతో పడిన వాడే ఇలా అంటాడు, ప్రేమలో పడిన వాడే ఇలా అంటాడు. చెరువులో దిగిన వాడికే లోతు తెలుస్తుంది, అందుకే ప్రేమలో పడితే దాని ప్రభావం తెలుస్తుంది. నీకు ఇంకా లెటర్ వ్రాయాలని ఉంది, బట్ ప్రేమను ఎక్కువ చెబితే జోక్గా ఉంటుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. నా ప్రేమ ఫీల్ అయ్యి నన్ను లవ్ చేస్తావని ఆశిస్తూ నీ ఐ లవ్ యూ అని ఒక సిస్టర్ వచ్చి నాకు అక్క నాకు లవ్ లెటర్ ఇచ్చారు, ఇది ఎలా ఉందో కొంచెం చదవగా. నాకైతే కొంచెం ఫన్నీగా అనిపించింది, కానీ దాంట్లో కూడా నిజం ఉంది అని అనిపించింది. బట్ మీరేమంటారో, మీరేమి అనుకుంటున్నారో ఈ స్టోరీ విన్నాక ఈ కామెంట్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్.